నమస్తే, వెల్కమ్ టు GTPL. నేను మీ సుమ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. కామారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, TPCC చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్. నిజామాబాద్ పర్యటన రద్దు. చెరువుల కబ్జాకు గురి చేస్తే చర్యలు తప్పవు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి హెచ్చరిక. రాష్ట్రంలో ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు. వాతావరణ శాఖ నిపుణుల వెల్లడి. తెలంగాణలో దుర్మార్గపు ప్రభుత్వం పాలన చేస్తోంది. ధర్మ సమాజ్ పార్టీ చీఫ్ విశారదతో పాటు RRR బాధితులతో గవర్నర్ రాజీవ్ ప్రతాప్ శుక్లాను కలిసిన TRS చీఫ్ కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ బాల్ భవన్లో చిన్నారుల కళా ప్రదర్శనలో అద్భుతం. ప్రతిభ కనబరిచిన చిన్నారులు 10 మందికి తలా 1000 రూపాయలు రివార్డు ప్రదానం చేసిన DEO అశోక్. ఇందల్వాయి మండలంలోని చంద్రయాన్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం. 4 లారీలు 7 కార్లు ఢీ. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. 2 గంటల పాటు ట్రాఫిక్ జామ్. విదేశీ వాణిజ్యాన్ని అందిపుచ్చుకునేలా రైతులకు తోడ్పాటును అందించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో మెగా ఎగుమతి ప్రోత్సాహక కార్యక్రమంలో అధికారులను కోరిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. అన్ని వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని TPCC అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ అన్నారు. కామారెడ్డిలో మంగళవారం నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, TPCC అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, TPCC కోఆర్డినేటర్లు, జిల్లా మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు TPCC అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు ఘనంగా స్వాగతం పలికారు. శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. గ్రేస్ ప్రభుత్వ అభివృద్ధికి, సంక్షేమం ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ఉచిత బస్సు మొదలుకొని సన్న బియ్యం వరకు దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని, మాటలకే పరిమితం కాకుండా మాది చేతల ప్రభుత్వమని TPCC అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వరి వేస్తే ఉరి అని BRS నేతలు అన్నారు. ఇప్పుడు రైతులపై BRS BJP మొసలి కన్నీరు కారుస్తుందన్నారు. 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. BRS హయాంలో కల్లోల రైతులు ప్రాణాలు విడిచిన సంఘటనలు మర్చిపోలేదన్నారు. ఎవరెన్ని చెప్పినా మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో 75% పైగా సీట్లు గెలిచామన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని జోష్యం చెప్పారు. ఇల్లు లేని పేదలకు ఇల్లు అందజేయాలన్నదే ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కలలని అన్నారు. విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. చెరువుల కబ్జాకు గురి చేస్తే చర్యలు తప్పవని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి హెచ్చరించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నల్లమట్టి తవ్వకాల పేరిట చెరువు శిఖం భూముల కబ్జాలకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. నల్లమట్టి తరలింపు పేరుతో కొంతమంది దానిని దుర్వినియోగం చేస్తూ నల్లమట్టి తవ్వకాలు జరిపి చెరువు శిఖం భూములను కబ్జా చేయాలని చూస్తున్నారని అన్నారు. అలాంటి వారి సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ తదితర శాఖల అధికారుల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేయబడతాయన్నారు. ఎవరు కూడా చట్టాన్ని ఉల్లంఘించి పనులు చేయవద్దని, అలా చేస్తే చట్టపరమైన చిక్కులు ఎదుర్కొనక తప్పదని సూచించారు. ఈ మేరకు సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్, పోలీసు శాఖల అధికారులకు నిరంతర పర్యవేక్షణ చేయించాలని ఆదేశించారు. సహజ వనరులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన RTC డ్రైవర్ అశోక్పై వేటు వేయడం సరికాదని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. డ్రైవర్ అశోక్తో ఫోన్లో మాట్లాడిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఆర్టీసీ డ్రైవర్ అశోక్పై వేటు వేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి డాక్టర్ భోగ శ్రావణి అన్నారు. మంగళవారం డ్రైవర్ అశోక్ను పరామర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదని, ప్రతి సామాన్య ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుందని, ఇలా ప్రశ్నించిన ప్రతి వారిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదని పేర్కొన్నారు. వెంటనే డ్రైవర్ అశోక్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే విషయం తెలుసుకున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్థానిక నాయకుల సహకారంతో డ్రైవర్ అశోక్తో సెల్ ఫోన్ ద్వారా మాట్లాడారు. పరిస్థితిపై పరిశీలన జరిపారు. పార్టీ తరపున వ్యక్తిగతంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, తమ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన వెంటనే డ్రైవర్ అశోక్ ఉద్యోగాన్ని రెగ్యులరైజ్ చేస్తామని పేర్కొన్నారు. ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, సుంచు సురేష్, శ్రీపతి, రమేష్, పవన్ సింగ్, ఇచ్చాల రాము, సిరిపురం శ్రీనివాస్, గట్టుపల్లి జ్ఞానేశ్వర్, కాసేటి తిరుపతి, శివ, ప్రకాష్ మరియు తదితరులు పాల్గొన్నారు. విదేశీ వాణిజ్యాన్ని అందిపుచ్చుకునేలా రైతులకు తోడ్పాటుని అందించాలని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ జిల్లా రైతాంగానికి మరింత ప్రయోజనం కలిగేలాగా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా తోడ్పాటును అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను కోరారు. జిల్లా రైతాంగం తమ వ్యవసాయ ఉత్పత్తులను దేశ విదేశాలకు ఎగుమతి చేసేలా వాణిజ్య పరంగా వారికి అనుసంధానం ఏర్పరచాలని అభిలషించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఏపీఈడిఏ, జాతీయ పసుపు బోర్డు, నా బోర్డు, ఇండియా పోస్టుల సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఎగుమతి ప్రోత్సాహక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా రైతాంగం సేద్యపు రంగంలో ఆధునిక విధానాలు, శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ ఆదర్శ రైతులుగా పేరు పొందాలని అన్నారు. ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంత రైతులు అత్యధిక విస్తీర్ణంలో పసుపు సాగు చేస్తారని, వ్యవసాయ ఉత్పత్తులు, నూతన వంగడాల విషయంలో అంకాపూర్ ప్రాంత రైతులకు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా రైతాంగానికి ఆధునిక పద్ధతులలో పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ విదేశీ వాణిజ్యంతో అనుసంధానం కలిగిస్తే ఈ ప్రాంత రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్ ఆకాంక్షించారు. పురాతన సంప్రదాయ పద్ధతుల స్థానంలో ఆధునిక సాగు విధానాలను తెలియజేయడం, కూలీల కొరతను అధిగమించేందుకు వీలుగా యాంత్రీకరణను వినియోగించడం, మార్కెటింగ్ మెలకువలు, పసుపు పంట నాణ్యతను పెంపొందించే ప్రాసెసింగ్ విధానాలపై తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సూచించారు. డీజీఎఫ్టీ ప్రాంతీయ సంచాలకులు ఎస్ఏ చవాన్ మాట్లాడుతూ, రైతులు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని అన్నారు. అప్పుడే వారికి గణనీయమైన లాభాలు సమకూరడంతో పాటు విదేశీ మారక ద్రవ్యం పెరిగి రూపాయి మారకం బలపడుతుందని, ఇది ఒక రకంగా దేశానికి సేవ చేసినట్లు అవుతుందని సూచించారు. ప్రస్తుతం తెలంగాణ నుండి ఔషధాలు, ఇంజనీరింగ్ విడిభాగాలు ఎక్కువగా విదేశాలకు ఎగుమతి జరుగుతున్నాయని, ఇదే కోవలో పసుపు, వరి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కూడా అధిక మొత్తంలో ఎగుమతి చేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు అధికారులు కేవీఎస్ శైలజ, ప్రత్యూష, వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు విద్య, కె జనార్దన్ రెడ్డి, ఏపీడీఈఏ అధికారి నాయకుడు, నా బోర్డు డీజీ ఎస్ ప్రవీణ్ కుమార్, పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ సురేష్ కుమార్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, రైతులు, ట్రేడర్లు పాల్గొన్నారు. तो उसके फलस्वरूप काफ़ी डिस्ट्रेस सेल हुई हमारे यहाँ. एक समय मुझे जहाँ तक याद है, जब मैं निज़ामाबाद आई थी नहीं थी, तो पेपर में पढ़ते थे कि भाई 17,000 जा रहा है मेट्रिक टन, 18,000 जा रहा है. डिस्ट्रेस सेल की ऐसी परिस्थिति आ गई थी, चाहे वो कोविड हो या और भी जियोपॉलिटिकल सिनेरियोज हो, कि 8,000 रुपये तक उसका जो है दाम गिरा था. तो एक जो हम डीजीएफटी ఇందల్వాయి మండలం చంద్రయాన్ పల్లి వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం కలకల రేపింది. 4 లారీలు, 7 కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. గతంలో ఏ ప్రమాదంలోనూ ఇన్ని వాహనాలు దెబ్బతిన్నలేదు.
పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం సాయంత్రం ప్రమాదంలో ముందుగా హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వైపు వెళ్తున్న ఓ లారీ రోడ్డుపై పంక్చర్ కాగా దాన్ని రిపేర్ చేస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఇదే రూట్లో వస్తున్న కొబ్బరి బోండాల లారీ వాటిని తప్పించబోయి బోల్టా పడింది. దీంతో అక్కడ ట్రాఫిక్ స్తంభించి 7 కార్లు నిలిచిపోయాయి. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన పశువుల ఎరువు లారీ ఈ కార్లను వేగంగా ఢీకొట్టుకుంటూ వెళ్లడంతో కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ప్రమాద తీవ్రత పెరిగి కార్లు, లారీలు రోడ్డుపై నిలిచిపోవడంతో సుమారు 2 గంటల పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, టోల్ ప్లాజా సిబ్బంది ప్రమాదంలో దెబ్బతిన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్ని నియంత్రించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. కామారెడ్డిలో మహేష్ కుమార్ గౌడ్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు రాష్ట్ర కల్లు గీత కార్మికులు చైర్మన్ శేఖర్ గౌడ్, మాజీ ఎంపీపీ నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రత్నాకర్ గౌడ్, పుప్పాల రవి, కిష్టా గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు భీమ్గల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్ మరియు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో 2 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, వికారాబాద్, గద్వాల్, మహబూబ్ నగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. 60 kmph వేగంతో ఈదురుగాలులతో 50-60 mm వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. పలు చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా పలు జిల్లాల్లో ఎండలు, మరోవైపు వర్షాలు కురుస్తూ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో దుర్మార్గపు ప్రభుత్వం పాలన చేస్తుందని రేవంత్ రెడ్డి కర్కాటక ముఖ్యమంత్రి అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ధర్మ సమాజ్ పార్టీ చీఫ్ విశాధరన్తో పాటు వెలుగుమట్ల, కడ్లాపూర్, RRR బాధితులతో పాటు లోక్ భవన్లో గవర్నర్ రాజీవ్ ప్రతాప్ శుక్లాను కలిశారు. వెలుగుమట్లలో ఇండ్లు కోల్పోయిన బాధితులందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని, పరిగి మండలం కడ్లాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు జారీ చేసి భూసేకరణ నోటీసులను రద్దు చేయాలని, RRR అలైన్మెంట్ మార్పు మరియు భూసేకరణ సమస్యలపై బాధితులతో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం లోక్ భవన్ ఎదుట మీడియాతో మాట్లాడిన కవిత, మా పోరాటం కారణంగా ఖమ్మంలోని వెలుగుమట్లలో బాధితులకు అదే చోట ల్యాండ్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, పరిగి RRR కోసం భూసేకరణ చేసే పనిని ఆపేసిందన్నారు. ఇవన్నీ కూడా మాకు పాక్షిక విజయాలని, పూర్తి స్థాయిలో విజయం సాధించాలంటే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అవసరం ఉందన్నారు. అందుకే గవర్నర్ను కలిసి వారికి ఈ అంశాలను వివరించామని, మా విజ్ఞప్తులపై రిపోర్టు తెప్పించుకొని ఆయన సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. వెలుగుమట్ల, పరిగి RRR బాధితుల తరపున ఇద్దరిద్దరు రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు వచ్చారని, టీఆర్ఎస్ నేతలు, ధర్మ సమాజ్ పార్టీ నేతలు కూడా వచ్చారని కవిత తెలిపారు. మేమంతా కూడా గవర్నర్ గారికి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని అడిగామని, మేము చెప్పిందంతా విని సానుకూలంగా స్పందించారన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తామని, అప్పటికీ కూడా బాధితులకు న్యాయం చేయకపోతే మళ్ళీ పోరాట బాట పడతామన్నారు. ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లాలో ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా, నిరంతరాయంగా పూర్తి చేస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం లక్ష్మణచంద మండలంలోని తిరుపల్లి గ్రామంలోని గోదామును కలెక్టర్ సందర్శించి ట్రాక్టర్ల ద్వారా జరుగుతున్న వరి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. గోదాం మొత్తం నిల్వ సామర్థ్యం, ఇప్పటి వరకు నిల్వ చేసిన ధాన్యం పరిమాణం, అన్లోడింగ్ కోసం వేచి ఉన్న ట్రాక్టర్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న హమాలీల సంఖ్యపై ఆరా తీసి అవసరమైతే మరింత మంది హమాలీలను నియమించి అన్లోడింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. హమాలీలకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, పౌర సరఫరాల శాఖ అధికారులు రాజేందర్, సుధాకర్, తహసీల్దార్ సరిత, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ బాలభవన్ చిన్నారుల కళా ప్రదర్శనలో అద్భుతమని అన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలభవన్లో మంగళవారం చిన్నారులు ప్రదర్శించిన అద్భుతమైన నృత్యాలు, పాటలు, యోగా తదితర అనేక అంశాలను అద్భుతంగా ప్రదర్శించారని ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి ఫార్మి అశోక్ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బాలభవన్ ఫౌండర్ అయిన నారాయణి సింహాచలం వారసులు మామిడిపూడి ప్రేమలత ఆత్మీయ అతిథిగా హాజరయ్యి పనితీరును, పిల్లల ప్రతిభను కొనియాడారు. 10 మంది ప్రతిభ కనబరిచిన చిన్నారులకు తలా 1000 రూపాయలు నగదు పురస్కారము అందజేశారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆద్యంతము అలరించాయి. అంతయో నీవే అంటూ చేసిన ప్రారంభ నృత్యము, చిన్న పిల్లలు ప్రదర్శించిన బాలలం మేమొక్కటే, ఆ తరువాత అతి క్లిష్టమైన జడకొప్పు డాన్స్, 8 మంది చిన్నారులు అత్యంత మనోహరమైన 2 అన్నమయ్య కీర్తనలైన కట్టెదులు, వైకుంఠం, సమపాల నృత్యం అలరించారు. జరుగుతున్నంత సేపు తల్లిదండ్రులు కొట్టే చప్పట్లతో మారుమోగిపోయింది. మధ్యలో జాదు యుగేందర్ రంగనాథం మ్యూజిక్ అలరించింది. తరువాత భాంగ్రా నృత్యం, యోగా ప్రదర్శన, శ్లోకాలు, కరసాము ఎంతగానో అలరించాయి. మధ్యలో చిన్నారులు దివిష వివిధ దేశాల రాజధానులు రకరకాల శ్లోకాలు చెప్పి ఆశ్చర్యపరిచింది. బాలభవన్ సూపరింటెండెంట్ మల్లాది మాబాల మాట్లాడుతూ 750 మంది చిన్నారులతో మంచి కార్యక్రమాలు చేశామన్నారు. ఇంకా ఈ కార్యక్రమాలు పూర్వపు సూపరింటెండెంట్ విఠల్ ప్రభాకర్, పుష్పలత, వెంకటలక్ష్మి, నటరాజు, శ్వేత, సోనాలి, రీచా, మాధురి, నవీన్, చందర్, గణేష్, మాధవి, విజయ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లిలో మేకల సంత ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయడం పట్ల జీపీ పాలక వర్గం హర్షం వ్యక్తం చేసింది. ఎడపల్లి మండల కేంద్రంలో మేకల సంత ఏర్పాటుకు జిల్లా పంచాయతీ అధికారి అనుమతి మంజూరు చేయడం పట్ల ఇందుకు గాను మంగళవారం గ్రామ పంచాయతీ ఆవరణలో సమావేశం ఏర్పాటు చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కందగడ్డ రామచంద్ర మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా ఎడపల్లిలో మేకల సంత ఏర్పాటు కోసం చేసిన ప్రయత్నాలు వాయిదా పడితే వచ్చాయని, తాము అధికారంలోకి వచ్చాక కొద్ది కాలంలోనే మేకల సంత ఏర్పాటుకు అనుమతి లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దీంతో గ్రామ పంచాయతీకి అదనపు లాభం వస్తుందన్నారు. దీనితో గ్రామంలో అభివృద్ధి పనులు చేసుకోవచ్చని అన్నారు. బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న ఎడపల్లి సంతలో కనీసం మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో ఈ మేరకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ఉప సర్పంచ్ మచ్కూరి గంగాధర్, పంచాయతీ కార్యదర్శి నాగరాజ్ గౌడ్, గ్రామ పెద్దలు మోహన్ రెడ్డి, బంజశంకర్, సుభాష్ తదితరులు ఉన్నారు. బినోల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మరో వారం పాటు కొనసాగించాలని తహసీల్దార్ వెంకటరమణకి సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమన్లు వినతి పత్రం సమర్పించారు. గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మరో వారం పాటు కొనసాగించేందుకు అనుమతించాలని కోరుతూ సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమన్లు గ్రామస్తులు, రైతులతో కలిసి తహసీల్దార్ వెంకటరమణకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమన్లు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సొసైటీల ద్వారా చేస్తున్న ధాన్యం కొనుగోలు బినోల సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాల్లో పూర్తయినప్పటికీ SRSP ముంపు గ్రామం కావడంతో వరి నాట్లు ఆలస్యమయ్యి ఇప్పుడు కోతకు వచ్చాయని, అదేవిధంగా చెరువు కింద ఉన్న భూములు సైతం నాట్లు ఆలస్యం కావడంతో ఇంకో 10% ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని అన్నారు. అధికారులు సెంటర్ వెంటనే మూసివేయాలని ఆదేశించడంతో మరో వారం రోజుల వ్యవధి ఇవ్వాలని వినతి పత్రం అందించామని అన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను వారం రోజులు గడువు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుర్రం ప్రవీణ్, గ్రామస్తులు ఆశీష్, పలువురు రైతులు పాల్గొన్నారు. న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చి చివరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని ఐకేపీ వీడీఏలు డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో ఐకేపీ వీఓఏలు తమ డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర కమిటీ పిలుపు. జిల్లా కమిటీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 2వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ, వీఓఏలను సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఐడి కార్డులను ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయల వేతనం చెల్లించాలని, పనిభారం తగ్గించి జాబ్ చార్ట్ ఇవ్వాలని, అలాగే ఎక్కడైతే సీసీలు ఖాళీగా ఉన్న చోట వీఓఏలకు సీసీలుగా ప్రమోషన్ ఇచ్చి పంపించాలని అన్నారు. అలాగే వీఓఏలకు ప్రమాద బీమా, ఆరోగ్య బీమా కల్పించాలని, జీవో నెంబర్ 58ను సవరించి వారికి అనుగుణంగా చేయాలని, ట్యాబులను ఇచ్చి నెట్టు సౌకర్యం కల్పించాలని, మండలంలోని వీఓఏలు తమ డిమాండ్లను నెరవేర్చేదాకా నిరవధిక సమ్మె చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వీఓఏల అధ్యక్షులు మూన్ సింగ్, జ్యోతి లక్ష్మి, చెల్లెం లక్ష్మి, సునీత, వర్ణ, శ్యామల, వినయ్ భాస్కర్ వీఓఏలు పాల్గొన్నారు.
వైద్య ఆరోగ్య శాఖలో గత 36 సంవత్సరాలుగా వైద్య సేవలు అందించి ఈరోజు పదవి విరమణ పొందిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వెంకటేశ్వరరావును వైద్య సిబ్బంది సన్మానించారు. నవిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఈరోజు పదవి విరమణ పొందిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వెంకటేశ్వరరావుకు నవిపేట బినోలా వైద్య ఆరోగ్య సభ్యులు పదవి విరమణ సన్మాన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిహెచ్ఓ వెంకటేశ్వరరావు చేసిన సేవలను కొనియాడారు. 36 సంవత్సరాలుగా వైద్య సేవలను అందిస్తూ 32 సంవత్సరాలుగా నవిపేట మండలంలో పనిచేశారన్నారు. వైద్య సేవలకు వచ్చిన పేషెంట్లతో మర్యాదగా ప్రవర్తిస్తూ వారికి అవసరమైన వైద్య సేవలను అందించేవారన్నారు. వైద్య సిబ్బందికి తగు సూచనలు ఇస్తూ సమయపాలన, ఆసుపత్రి పరిశుభ్రత విషయంలో ముందుండేవారన్నారు. పదవి విరమణ అనంతరం ఆయన నిరంతరం ప్రజలకు వైద్య సేవలను అందిస్తూ ఆయన శేష జీవితాన్ని భార్య పిల్లలతో ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి కోరుతున్నట్లు తెలిపారు. అనంతరం డాక్టర్లు, వైద్య సిబ్బంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, సరోజ దంపతులను పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. నందిపేట ప్రభుత్వం పాలిటెక్నిక్లో పాలిసెట్ కౌన్సిలింగ్కు ఏర్పాటు చేశామని, మే 29 నుంచి జూన్ 1 వరకు ధృవపత్రాల పరిశీలన ఉంటుందని ప్రిన్సిపల్ రాజ్ వెల్లడించారు. నందిపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ ఇంజనీరింగ్ డిప్లొమా ప్రవేశాల కోసం మొదటి దశ ధృవపత్రాల పరిశీలన కార్యక్రమం మే 29 నుండి జూన్ 1 వరకు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ రాజ్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు ముందుగా మే 27 నుండి 31 వరకు అధికారిక వెబ్సైట్ tgpoliset.nic.in లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ఆయన సూచించారు. స్లాట్ బుకింగ్ ప్రకారం విద్యార్థులు 2 సెట్ల జిరాక్స్ పత్రాలు, అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో కౌన్సిలింగ్కు హాజరు కావాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందిపేటలో మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రతి విభాగానికి 60 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగ అవకాశాలతో పాటు స్వయం ఉపాధి, ఉన్నత విద్యలో మంచి అవకాశాలు ఉన్నాయని ప్రిన్సిపల్ ఎస్ రాజ్ కుమార్ పేర్కొన్నారు. పాలిసెట్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఐకేపీ వీడిఏలో నివేదిక సమ్మె 2వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం సంవత్సరాలుగా చేసిన పనికి తగిన వేతనాలు ఇవ్వడం లేదని, తాము ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని అన్నారు. నెలకు కొత్త నిబంధనలు తీసుకువచ్చి సర్వేల పేరిట రాత్రి పగలు తమతో చేపిస్తున్నారన్నారు. ఇకనైనా ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఆందోళన కార్యక్రమంలో సంఘ బాధ్యులు శోభ, మాధవి, శ్రీలక్ష్మి, విజయ్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్కు ప్రారంభం కావడంతో రైతులు సోయా విత్తనాల కోసం మహారాష్ట్ర బాట పడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో సాగుకు సిద్ధమైన రైతులు స్థానికంగా విత్తనాల కొరత, అందుబాటు సమస్యలతో పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోని బీలోలిలో వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. కోటగిరి మండలం సుంకిని గ్రామానికి చెందిన ఓ రైతు ఒక్కో సోయా విత్తనం బ్యాగు రూపాయలు 2600 చొప్పున 6 బ్యాగులను తన ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చినట్లు తెలిపారు. రైతులు ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. గ్రామం సుంకిని బిలోలి నుంచి తెస్తున్నాం. ప్రతి సంవత్సరం బ్యాగులు దొరకకొచ్చినాయని, స్టార్ట్ కాలేదని కోటగిరి మండలం నుంచి బిలోలి స్టార్ట్ కాలేదు. బిలోలి నుంచి తెస్తున్నాం. బ్యాగులు బిలోలి నుంచి తెస్తున్నాం. మన ఊరిలో స్టార్ట్ కాలేదని, వర్షం కురిసిందని తీసుకుంటున్నాం. అందుకోసమే ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి వేల్పూర్, ఎస్ఐ సంజీవ్ ఆధ్వర్యంలో పచ్చల నడికూడ గ్రామంలో మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి, ఎస్ఐ సంజీవ్ మాట్లాడుతూ తన గ్రామ భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నియమాలను, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. గ్రామాలలో యువత గంజాయి, మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడి ఆరోగ్యాలను చెడగొట్టుకుంటున్నారని, అదేవిధంగా గంజాయి మత్తులో సొంత కుటుంబ సభ్యులను, ఇతరులను హింసించి చంపే దశకు చేరుకుంటున్నారని అన్నారు. కుటుంబ సభ్యులు వారి పిల్లలు ఏం చేస్తున్నారో ప్రతిరోజు గమనించాలని, దీనికి బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా సైబర్ నేరగాళ్లు
అనేక రకాలుగా మోసాలు చేస్తున్నారని వారి బారిన పడకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. ఎవరైనా బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నామని తెలుపుతూ ఓటీపీ అడిగితే చెప్పవద్దని, ఏదైనా సమస్య ఉంటే బ్యాంకుకు వెళ్ళి చూసుకుంటామని తెలిపాలని అన్నారు. స్మార్ట్ ఫోన్లలో ఏవైనా ఏపీకే ఫైల్స్ వస్తే వాటిని టచ్ చేయొద్దని అన్నారు. ఒకవేళ టచ్ చేస్తే ఫోన్లో ఇన్స్టాల్ అయ్యి డేటా మొత్తం హ్యాక్ అయ్యి బ్యాంకులో ఉన్న డబ్బు అంతా పోతుందని సూచించారు. రోడ్డు భద్రతా విషయాల్లో మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని, ఒకవేళ ఇచ్చినట్లయితే వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. అదేవిధంగా వాహనాలు నడిపేటప్పుడు సరైన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని, తప్పనిసరిగా ద్విచక్ర వాహనాలు దారులు హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయం ఎదుట సూరు మండలం వెల్మర్ బొప్పారం గ్రామాలకు చెందిన రైతుల వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయిందని, దీంతో ఉన్న రైతులు నష్టపోతున్నారని తెలిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి నెల రోజులు గడుస్తున్నా తూకం వేయడం లేదని, గన్ని సంచులు ఇవ్వడం లేదని, గన్నె సంచులు ఇస్తే హమాలీలు లేరని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, వర్షాలు సమీపిస్తుండటంతో వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నవిపేట మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ 6వ వార్డు సభ్యుడు ఉప సర్పంచ్ గుత్తికొండ సురేష్ ఈరోజు ఎంపీడీఓ నాగనాథ్కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. గతంలో విలేకరిగా పనిచేస్తూ వార్డు మెంబర్గా గెలిచి ఉప సర్పంచ్ కావడం జరిగిందని, తన వ్యక్తిగత కారణాలతో వార్డు మెంబర్ ఉప సర్పంచ్ పదవికి రాజీనామా చేశారని, ఇకపై విలేకరిగా మాత్రమే కొనసాగుతానని అన్నారు. చిన్నారులు అప్రమత్తతో ఉండాలని రాజ్ కుమార్ సుబేదర్ తెలిపారు. రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న వివేక్ సంస్కార్ వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు నగరంలోని గంగస్థాన్ గల వివేకానంద ఆడిటోరియంలో మంగళవారం రోజు జిల్లా న్యాయ అధికార సేవా సంస్థ నిర్వహించిన బాలల చట్టాలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి లీగల్ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదర్ మాట్లాడుతూ, విద్యార్థులు కుటుంబ వ్యవస్థలో బాల బాలికలు మానవ శరీరం మీద గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవగాహనతో ఉండాలని, చిన్నారులు అనుమానాస్పద వ్యక్తులతో వ్యవహార శైలి పట్ల అప్రమత్తతతో ఉండాలని, అపరిచిత వ్యక్తులతో ప్రలోభాలకు లొంగవద్దని, వారి ప్రవర్తన వల్ల తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. మైనర్ పిల్లల వేధింపులకు గురి అయినప్పుడు నిందితుల పట్ల ఫాక్స్ చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయి. సెల్ ఫోన్ విచిత్ర కళల్లో అప్రమత్తతో ఉండాలని, పిల్లల తల్లిదండ్రులు పర్యవేక్షణలో ఉండాలని, విపత్కర పరిస్థితులలో ధైర్యంతో తమంతట తామే రక్షణతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో నైతిక విలువలతో విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పానెల్ అడ్వకేట్ రంజిత్ సుతారే, ఫారా లీగల్ వాలంటీర్ జీవన్ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు సాయి ప్రసాద్, సంస్థ ప్రతినిధి గోపాల్, దేరెన్ వసంత్, గంగాధర్, కిషోర్, న్యాయ సేవా సంస్థ ప్రతినిధి నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలకు మిట్టపల్లి రిత్విక ఎంపికైంది. రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11వ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2026 స్విమ్మింగ్ పోటీలు జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్ అంబర్పేట హైదరాబాద్లో ఈ నెల 24వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరిగినవి. ఈ స్విమ్మింగ్ పోటీలలో మన జిల్లాకు చెందిన మిట్టపల్లి రిత్విక పాల్గొని 2 బంగారు పతకాలు సాధించింది. అలాగే జూన్ నెల 16వ తేదీ నుండి 21వ తేదీ వరకు వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నారాయణపురం అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రంలో జరుగు 79వ సీనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్షిప్ 2026 స్విమ్మింగ్ పోటీలకు మన రాష్ట్రం తరపున మిట్టపల్లి రిత్విక ఎంపికైందని తెలిపారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. విఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా బాల్కొండ మండల కేంద్రంలో సోమవారం ఐకేపీ ఏపీఎం గంగారాంజీ ఆధ్వర్యంలో అధికారులకు సమ్మె నోటీసు అందజేసి విఓఏలు సమ్మె కార్యక్రమాన్ని చేపట్టారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో మహిళా సంఘాల భవనానికి భూమి పూజ చేశారు. దానికి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చట్ల నరేష్, ఉప సర్పంచ్ స్వామినాథ్, మహిళా సంఘం సిసి సుష్మా, కిసాన్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కనికరం గంగాధర్, జక్క రాజలింగం, బుపి, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
సిఐటియు కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఆశా వర్కర్ల జిల్లా కమిటీ సమావేశంలో జిల్లాలోని వివిధ పిఎస్సిల ఆశా వర్కర్లు పాల్గొని తమ సమస్యలపై చర్చించడం జరిగింది. అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లాలో అధికారులు ఆశా వర్కర్లపైన తీవ్రమైన పని భారాన్ని మోపుతూ సంబంధం లేని పనులను ఆశా వర్కర్లను అప్పగిస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని, వేధింపులకు పాల్పడుతున్నారని, ప్రధానంగా ఫీల్డ్ వర్కర్లుగా ఉండాల్సిన ఆశా వర్కర్లను సబ్ సెంటర్లలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, రోజువారీ ఇంటింటి సర్వేను నిర్వహించాల్సిన ఆశా వర్కర్లు ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను తెలుసుకొని వారికి తగు సూచనలు ఇవ్వాల్సిన పని ఉంటుందన్నారు. దుబాయ్లో అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జగిత్యాల జిల్లా మెటిపల్లి తాలూకా మల్లాపూర్ గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు ఆకుతోట లక్ష్మీ నర్సయ్యను సామాజిక సేవలు క్షేమంగా స్వగ్రామానికి పంపించారు. 9 నెలల క్రితం ఉపాధి కోసం దుబాయ్కి వెళ్లిన నర్సయ్య ఆరోగ్యం క్షీణించడంతో స్వదేశానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని ఆయన బంధువులు సందీప్ పెంటపర్తి, ముత్తెన్న, సామాజిక సేవకుడు జంగం బాలకిషన్ను తెలియజేయగా వెంటనే స్పందించిన ఆయన అవసరమైన పత్రాల ప్రక్రియను పూర్తి చేయించి అవుట్ పాస్ మరియు పాస్పోర్ట్ ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. అన్ని వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. కామారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్. నిజామాబాద్ పర్యటన రద్దు. చెరువులు కబ్జాకు గురి చేస్తే చర్యలు తప్పవు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హెచ్చరిక. రాష్ట్రంలో ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు. వాతావరణ శాఖ నిపుణుల వెల్లడి. తెలంగాణలో దుర్మార్గపు ప్రభుత్వం పాలన చేస్తోంది. ధర్మ సమాజ్ పార్టీ చీఫ్ విశారదతో పాటు RRR బాధితులతో గవర్నర్ రాజీవ్ ప్రతాప్ శుక్లాను కలిసిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ బాల్ భవన్లో చిన్నారుల కళా ప్రదర్శనలో అద్భుతం. ప్రతిభ కనబరిచిన చిన్నారులు 10 మందికి తలా 1000 రూపాయలు రివార్డు ప్రదానం చేసిన డిఈఓ అశోక్. ఇందల్వాయి మండలంలోని చంద్రయాన్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం. 4 లారీలు 7 కార్లు ఢీ. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. 2 గంటల పాటు ట్రాఫిక్ జామ్. విదేశీ వాణిజ్యాన్ని అందిపుచ్చుకునేలా రైతులకు తోడ్పాటును అందించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో మెగా ఎగుమతి ప్రోత్సాహక కార్యక్రమంలో అధికారులను కోరిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఆర్.